వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏదైనా విషయంలో కోర్టుకు వెళ్ళినప్పుడు కోర్టు ఇన్ జనరల్గా కాస్త సమయం ఇవ్వడం, లేదంటే మళ్ళీ నెక్స్ట్ హియరింగ్కి రావాలి అంటూ ఒక డేట్ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటాం. కానీ హైడ్రా రంగనాథ్ విషయంలో మాత్రం కోర్టు సీరియస్ అవ్వడం మాత్రం కాదు, సంచలనంగా ఒక నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదైనా అధికారిని తీసేయండి అంటూ ఒక చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడం అంటే అది కేవలం రంగనాథ్ గారికి మాత్రమే సాధ్యం. సో హైడ్రా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైంది కాబట్టి ఆ ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అని అనుకుంటే, సో ఇలాంటి కేసెస్లో ఏకంగా ఆయనని తీసేయండి అంటూ ఆదేశాలు జారీ చేయడం అనేది కేవలం హైడ్రా కమిషనర్ రంగనాథ్కి మాత్రమే సాధ్యమైంది. ఎందుకు కోర్టు అంత ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, కరెక్ట్గా హైడ్రా స్టార్ట్ అయ్యి, అంటే హైడ్రా అనేది ప్రభుత్వం ఏర్పాటు చేసి ఈ నెలకి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుంటాం. ఒక పక్క సెలబ్రేషన్ చేసుకోవాలనే ఒక మూడ్లో హైడ్రా ఉంది, కానీ ఒక షాక్ ఇచ్చింది కోర్టు అని చెప్పడం. రూల్ ఆఫ్ లాకి చాలా వ్యతిరేకం ఇలాంటి అధికారిని ఇంకా కంటిన్యూ చేస్తే అదే పొజిషన్లో అంటూ కూడా రాసింది. అంతేకాదు, ఈ పోస్ట్కి రంగనాథ్ లాంటి పర్సన్ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, కంటిన్యూ ఏదో ఒక ఇష్యూ, ఇంకొక ఆప్షనే లేదు మా దగ్గర ఈ వ్యక్తిని తీసి పక్కన పెట్టడానికి, ఈ రంగనాథ్ పైన నిర్ణయం తీసుకోవడానికి ఇంకొక ఆప్షన్ కోర్టు తీసుకోదలచలేదు. అందుకనే తీసుకున్న నిర్ణయం ఇది, రంగనాథ్ని తీసి పక్కన పెట్టండి, ఒక ఐజీ స్థాయి సమర్థవంతమైన అర్హతలుండే వ్యక్తికి ఈ పోస్ట్ కట్టబెట్టండి అంటూ కూడా సూచనలు చేసింది. ఒక పక్క ఆదేశాలు, ఇంకో పక్క సూచనలు. అంటే ఒక కోర్టు నుంచి సిఎస్కి లెటర్ రావడం అంటే చాలా పెద్ద విషయం. ఒక పక్క హైడ్రా రంగనాథ్ కూడా దీనిపైన స్పందించిండు. ఏం మాట్లాడిండు అనేది చెప్తా. ముందుగా అసలు కోర్టు ఎందుకు ఇంత సీరియస్ అయిందంటే అందరు కూడా తెలిసిందే, ఆల్రెడీ చాలా ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అండ్ దాంతోపాటు సోషల్ మీడియాలో కూడా ఆల్రెడీ న్యూస్ అంతా స్టార్ట్ అయింది, లోతుకుంటకు సంబంధించిన భూముల వ్యవహారం అని. కానీ రియల్గా చూస్తే కోర్టు ఒక్క లోతుకుంటకు సంబంధించిన కేసుల విషయంలోనే ఇంత సీరియస్ అయ్యే అవకాశం ఉంటుందా? సో అక్కడుండే జడ్జ్ ఇంత ఇరిటేట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? ఇంత ఆగ్రహం వ్యక్తం చేసే సిచ్యువేషన్ ఉంటుందా? ఒక పక్క మండే రోజు సారీ పిటిషన్ని దాఖలు చేయమని చెప్పేసి 2 రోజుల క్రితం కోర్టు చెప్పి ఎందుకు ఇట్లా ఆల్ ఆఫ్ సడన్ డెసిషన్ తీసుకుంది అనే దానిపైన మాట్లాడు. ఎందుకంటే కోర్టు ఈ ఒక్క విషయం కాదు, హైడ్రా ప్రారంభమైన వారం నుంచి ఒక దమనకాండ, విపరీతమైన ఇష్యూస్, కోర్టుకి మిగతా ఇష్యూస్ కంటే కూడా హైడ్రా పైన వచ్చే కంప్లైంట్సే చాలా ఎక్కువ. ఇన్ కేస్ సో దాన్ని కూడా పరిగణలోకి మనం తీసుకోవాలి. ఎందుకంటే కోర్టుకు సంబంధించిన మెట్లెక్కిన ప్రతి కేసు జెన్యూన్ అని నేను చెప్పట్లేదు, కానీ జెన్యూన్ కేసెస్ కూడా చాలా వరకు కోర్టు మెట్లెక్కుతున్నాయి. హైడ్రా స్టార్ట్ అయిన 15 రోజుల నుంచి ఒక కేసుల సంబంధించిన పిటిషన్ల ఒక కుప్పలు తెప్పలుగా కోర్టుకు పోయే పరిస్థితి. దానికి సంబంధించి కోర్టు చాలా సందర్భాల్లో జోక్యం చేసుకొని ఇది విరక్కొట్టొద్దు, ఇది పగలగొట్టొద్దు, ఈ ప్లేస్లో హైడ్రా అడుగు పెట్టొద్దు అని కూడా చాలా వరకు ఆదేశాలు ఇచ్చింది. కానీ హైడ్రా మాత్రం ఓన్లీ 1 మ్యాన్ షో. మీరు ఈ కోర్టు కాదు, పోయి సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నా కూడా మాకు సంబంధమే లేదు అని ఎక్కడ పడితే ఏకంగా ఫ్లెక్సీలు కట్టుకున్నారు. ఆ ఫ్లెక్సీలు కట్టుకున్న సంబంధించిన సందర్భం కూడా నేను మీకు చెప్తాను. అది ఎక్కడంటే కొత్తపేట వైపు ఫ్లెక్సీలు కట్టుకున్నారు. హైడ్రా ఎక్కడొచ్చి కూల్చేస్తుందో మాకు కోర్టు నుంచి నోటీసులు ఉన్నాయి అని చెప్పి ఆ నోటీస్ పేపర్తో పాటు పెట్టుకున్నా కూడా హైడ్రా ఏమన్నా చూసిందా? మాకు సంబంధం లేదు, ఫ్లెక్సీ పీకి అవతల పడేసి కూల్చేసిన పరిస్థితి. ఇంత దారుణమా? ఎక్కడైనా కోర్టు ఇన్వాల్వ్ అయ్యింది అని అంటే ఆ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఆ కండిషన్స్ ఏంటి, ఆ పిటిషనర్ ఏం చెప్పిండు, అసలు ఏం నోటీసులు ఇచ్చింది, ఏం ఆదేశాలు కోర్టు జారీ చేసింది అనేది కూడా ఉండదు. ఓన్లీ 1 మ్యాన్ షో. బుల్డోజర్లు వచ్చినాయా, కూల్చేసినాయా, వెళ్ళిపోయినాయా, ఇలాంటి వ్యవహారమే రంగనాథ్ చెయ్యడం. అండ్ ప్రత్యేకంగా ఆదివారాలు పండగ రోజులు కూడా లేవు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. తెలంగాణలో చాలా పెద్ద పండగ, ఒకటి బోనాలు, రెండోది బతుకమ్మ. సో బతుకమ్మ పెద్దరమాస సమయంలో మహిళలందరూ కూడా, ఆడబిడ్డలందరం కూడా బతుకమ్మలు ఆడుకుంటుంటారు. అలాంటి సమయంలో కూల్చివేతలు, ఎంత దారుణం అది, ఎంత దారుణమైన పరిస్థితి. వాళ్ళు కూడా కోర్టుకెళ్ళి నోటీసులు తెచ్చుకున్న సందర్భమే. అయినా ఏముంది, కూల్చేసిర్రు, వెళ్ళిపోయారు. సో హైడ్రా బాధితులని చెప్తాను నేనైతే. ఆ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో ఒక 100 మెంబర్స్ని తీసుకుంటే మనం, మిడిల్ క్లాస్ వాళ్ళని, వాళ్ళ జీవితంలో కష్టపడ్డ, వాళ్ళ రక్తం చెమటతో కట్టిన ఇల్లులు అవి.
ఇంకొంతమంది అప్పులు కూడా పూర్తిగా తీరలేవు. ఫ్లాట్లు కొన్న వాళ్ళ అప్పులు కూడా పూర్తిగా తీరలేవు. కానీ హైడ్రా కూల్చేసి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవితంలో వాళ్ళు ఇంకా ఇప్పటికీ మళ్ళీ ఏదైతే అద్దింట్లో నుంచి వాళ్ళ జీవితం స్టార్ట్ చేసిండ్రో అదే అద్దింట్లో నుంచే మళ్ళీ జీవితాలు ఉండే పరిస్థితి. ఇల్లు కట్టుకునే స్తోమత మళ్ళీ లేదు. నష్టపరిహారం డోంట్ కేర్ అనే పరిస్థితిలో రంగనాథ్ వ్యవహరిస్తుంటారు. సో ఇవన్నీ కూడా కోర్టు వరకు వెళ్ళాయి. పోనీ ఇవన్నీ వెళ్ళిన తర్వాత సామాన్య జనాల సమస్యలు చూసి వాళ్ళ బాధలు చూసి ఇట్లాంటి ఎమోషన్స్ చూసి కోర్టు కరిగిందా అంటే కాదు. సో దీన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు. ఓన్లీ రంగనాథ్ వ్యవహార శైలి మాత్రమే ఇక్కడ కోర్టు పరిగణలోకి తీసుకుంది. సో ఈ నెల రోజుల్లోనే విపరీతమైన పిటిషన్స్ హైడ్రా కమిషనర్ పైన. దానిపైన ప్రతిసారి కోర్టు ఆదేశాలు జారీ చేయడం లేదంటే వెళ్ళొద్దు అని చెప్పడం అయినా కూడా విన్న సందర్భమే లేదు. అందులో ఒక్కటి మాత్రమే లోతుకుంటలో 2021లో వీళ్ళు సుప్రీంకోర్టు దగ్గర నుంచి వెళ్ళి ఆదేశాలు తెచ్చుకున్నారు. అయినా ఇది ప్రభుత్వ భూమి అని కూర్చుంది హైడ్రా. సో ఇంకా హైడ్రా ప్రభుత్వ భూమి అని కూర్చుంటే ఏం చేయాలో అర్థం కాక వీళ్ళు ఇక్కడ హైకోర్టులో పిటిషన్ వేసుకున్నారు. సో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని తోసుకొచ్చిన హైకోర్టు అవును ఈ ప్రైవేట్ ల్యాండ్లో హైడ్రా అడుగు పెట్టొద్దు అని చెప్పింది. అయినా ఊరుకున్నారు అనుకుంటున్నారా? అయినా అడుగుపెట్టింది హైడ్రా బుల్డోజర్స్. మళ్ళీ మీరు కోర్టు ధిక్కరణ కింద అవుతుంది, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అవుతుందని కోర్టు హెచ్చరించింది. అయినా ఊరుకున్నారా? మళ్ళీ సేమ్ సీన్ రెండోసారి కూడా. మూడోసారి ఇక్కడ కోర్టు చాలా సివియర్. సో ఎప్పుడు జరిగింది ఈ ఘటన అంటే జూలై 18th. చాలా సీరియస్ అయింది కోర్టు. రంగనాథ్ పైన అప్పటికే 62 కోర్టు ధిక్కరణ కేసులు ఉన్నాయి. సో లోతుకుంటే ఒకటి 63. ఇక అటు హైడ్రా కమిషనర్ పైన హైడ్రా పైన వేసిన ప్రైవేట్ పిటిషన్స్ ఇంకా లెక్కనే లేదు ఈ 2 సంవత్సరాలు. వీటన్నిటినీ కోర్టు దృష్టిలో పెట్టుకొని సీరియస్ వార్నింగ్ ఇచ్చింది రంగనాథ్కి. మీరు గనక ఇదే వ్యవహార శైలి కంటిన్యూ చేస్తే ఆర్మీ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇస్తాం, తీసుకెళ్ళి మిమ్మల్ని బ్యారక్స్లో పడేయాలని కూడా ఆదేశాలు జారీ చేస్తాం అని చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉండే అడ్వకేట్ లేదు సార్ సారీ అని చెప్పి అక్కడ ఆ జడ్జిని ఆయన వాదనలతో జరిగిన విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అయినా కూడా కోర్టు చాలా సీరియస్ అయ్యి మళ్ళీ దాన్ని 22nd వాయిదా వేసింది. 22nd రోజు ఖచ్చితంగా హైడ్రా కమిషనర్ వచ్చి నా ముందు నిలబడాలి అని చెప్పి. సో ఆయన అటెండ్ అయిన తర్వాత ఉండే కేసెస్ గురించి అన్నిటి కూడా కోర్టు అడిగింది, ఆయన వివరణ ఇచ్చారు. అయినా కూడా కోర్టు సాటిస్ఫై కాని పరిస్థితి, సరైన ఎవిడెన్స్ రంగనాథ్ దగ్గర లేదు అని కోర్టు భావించింది. ఒక హైడ్రా కమిషనర్ అయ్యి ఇష్టానుసారం ఒక దమనకాండ సృష్టిస్తే ఎలా ఊరుకుంటుంది కోర్టు? సో ఇది ఇప్పుడే కాదు, గతంలో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉండే చోట కూడా విరగొట్టే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా రాత్రికి రాత్రి హైదరాబాద్ మొత్తం కూల్చేస్తారా మిమ్మల్ని అడిగింది. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కోర్టు ఏం చెప్పినా నేను వినా, ఓన్లీ నాది 1 man షో. ఎందుకంటే నాకు ప్రభుత్వ పెద్దల నుంచి పూర్తి అండ ఉంది, కావాలంటే పక్క రాష్ట్రం ఏపీ వాళ్ళ దగ్గర నుంచి కూడా మాకు బాగా అండదండలు ఉన్నాయి అని ఏదైతే రంగనాథ్ వ్యవహార శైలి ఉందో దాన్ని కోర్టు తప్పుపట్టింది. సో పూర్తిగా రంగనాథ్ తప్పే చేసిండని నేను అనట్లేదు. ఇక్కడ రంగనాథ్ హైడ్రా కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన తప్పులు కొన్ని అయితే, ఇంకొన్ని విషయాల్లో కూడా ప్రభుత్వ భూములను ప్రభుత్వానికి కట్టబెట్టిండు. దాదాపు 3,361 ఎకరాలు కోట్ల రూపాయల విలువ చేసే భూమి ఇది. సో ఇలాంటి భూమి కూడా కబ్జాదారుల చేతుల నుంచి విడిపించారు. చాలా కాలనీలలో పార్కులు ఉండే, ఆ పార్కులన్నీ కూడా నైట్ అయితే తాగుడు లేదంటే పేకాడుడు, డ్రగ్స్, గంజాయి తీసుకోవడం, తర్వాత అక్కడ కాలనీ వాళ్ళకు ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడం, అక్కడ మహిళలు వెళ్ళేటప్పుడు వాళ్ళపైన కామెంట్ చేయడం, ఇక కొంతమంది అమ్మాయిల అటువైపు అడుగు పెట్టాలంటే కూడా గజ్జను వణికే పరిస్థితి ఉండే పార్కుల పరిస్థితి చూసి. సో అట్లాంటి పార్కులన్నీ కూడా కబ్జాకోరుల నుంచి విడిపియడం, మా పార్క్ మళ్ళీ మంచి స్థితిలో ఉండడం, ఇవన్నీ కూడా చేసిండ్రు. అది నేను కాదన్నట్లే. కానీ ఎప్పుడైతే పేద ప్రజల ఇల్లు కూల్చడం ప్రారంభించారో అక్కడి నుంచి కోర్టులు ఎక్కి పిటిషన్లు వేయడం ప్రజలు కూడా స్టార్ట్ చేశారు. సో కొన్ని సందర్భాల్లో వాళ్ళ దగ్గర డబ్బులు లేనప్పుడు పార్టీలను, ప్రతిపక్ష పార్టీల్లో లీగల్ టీమ్ అనేది హైడ్రా కోసం ఏర్పాటు చేశారు ఒకనొక సందర్భంలో. సో మేము హైదరాబాద్లో ఎవరున్నా కానీ మాకొచ్చి మీరు పిటిషన్స్ ఇవ్వండి, మీ కంప్లైంట్స్ మేము తీసుకుంటామని లీగల్ టీం చాలా వరకు వర్క్ చేసింది. సో అప్పుడు అక్కడ వందలాది అప్లికేషన్స్, కట్టలు అప్లికేషన్స్ వచ్చాయి మూసీకి సంబంధించిన కూల్చివేతలు జరిగే సందర్భంలో. సో ఆ వాటి అప్లికేషన్స్ కూడా కోర్టులో ఉన్నాయి. సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా అండ్ స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఎట్లా వెళ్ళి కూల్చేస్తారని పదే అడిగినా, కూల్చొద్దని హెచ్చరించినా కూడా ఆగకుండా హైడ్రా బుల్డోజర్లకి అసలు నాకు బ్రేకే లేదు అనుకుంటా బుల్డోజర్లు వెళ్ళిపోయిన క్రమంలోనే కోర్టు ఇవాళ ఇలాంటి డెసిషన్ తీసుకొని వచ్చింది.
కానీ కోర్టు తీసుకున్న ఎన్నోసార్లు మనం ప్రస్తావించడం, ఎన్నోసార్లు మనం మాట్లాడినాం. హైడ్రా బుల్డోజర్లు కేవలం పేదింటి పైన పోతే, పెద్దోళ్ళ ఇంటి పైన. కోర్టు కూడా ఇవాళ అదే రీతిలో చూసుకుంది. అంటే దీనివల్ల ఒక ఆఫీసర్ పరిధిలోని చట్టానికి లోబడి పనిచేయాలి తప్ప, ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయి, సో పేద ప్రజలు ఇళ్లపైకి పోతే ఎవరు మనల్ని అడిగేటోళ్ళు లేరు అని వ్యవహరిస్తే మాత్రం చట్టం ఎవ్వరికైనా ఒకటే చుట్టం కాదు అనే నిర్ణయం ఇవాళ తీసుకుందని హైడ్రా బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే ఇల్లు కూల్చేసినరో వాళ్ళు ఇవాళ టపాసులు పేల్చుకొని ఒక సెలబ్రేషన్స్ చేస్తున్నారు. ఇది చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఒక పక్క కోర్టు నిర్ణయమే ఒక సంచలనం, ఒక అధికారిని తీసేయండి, హీజ్ అన్ఫిట్ అని చెప్పడం అంటే. ఇంకోవైపు ఒక కమిషనర్ పదవిలో నుంచి ఒక రంగనాథ్ గారిని తీసేసిన తర్వాత పండగలు జరుపుకుంటున్నారు బాధితులు, ఎందుకంటే వాళ్ళు ఇల్లు కోల్పోయారు కాబట్టి. సో ఇక్కడ రంగనాథ్ సారీ అని అఫిడవిట్ వాళ్ళ మార్నింగ్ దాఖలు చేసినా కూడా కోర్టు సాటిస్ఫై కాకుండా సిఎస్కి ఆదేశాలు జారీ చేయడం అనేది ఒక సంచలనం. దీనిపైన హైడ్రా రంగనాథ్ కూడా స్పందించారు. ఆయన చెప్పేది ఏంటి అని అంటే, హైడ్రా ఇప్పుడు కూడా అదే వ్యవహార శైలి, ఇదే వ్యవహార శైలి కోర్టుకు నచ్చలేదు, ఇదే వ్యవహార శైలి హైడ్రా కమిషనర్ తగ్గించుకోవాలి అని బాధితులు అనుకుంటున్నారు. అదేంటి తెలుసా, హైడ్రా ఏర్పడింది చట్ట ప్రకారమే, చట్టం పరిధిలోనే పని చేసుకుంటూ పోతుంది తప్ప దాని బౌండరీస్ ఎప్పుడు దాటి చేయది. నాకు చట్టం పైన చాలా నమ్మకం ఉంది. సో కోర్టుని చాలా మంది మిస్లీడ్ చేస్తున్నారు, అందుకనే కోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకుందని చెప్తున్నారు. సరే మంచిదే. ఏంటి ఈ నిర్ణయం? బతుకమ్మ కుంట పోయి ఒక ప్రైవేట్ ల్యాండ్లో ఉంటే, సో బతుకమ్మ కుంట హ్యాస్టీస్ ఉంది, కానీ దాని చుట్టూ ఉన్నది మాత్రం ఒక ప్రైవేట్ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్. ఆయన నెత్తి నోరు మొత్తుకొని చెప్పుకున్నాడు. హైడ్రా కమిషనర్ నెల్లి కలిసిండ్రు, ఆయనకు సంబంధించిన ఉండే ఎవిడెన్స్ అన్ని పెట్టిర్రు, అయినా ఇన్లే. ఇది ప్రభుత్వ ల్యాండే, ఇది సూపర్గా నేను చేసి చూపిస్తాను. అక్కడ సూపర్గా చేసి చూపించిండ్రు, ఆట వస్తువులు పెట్టిర్రు, ఒక పార్క్ ఏర్పాటు చేసిర్రు, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసిర్రు, చాలా బ్రహ్మాండంగానే ఏర్పాటు చేసింది ఎక్కడా? బతుకమ్మ కుంటకు సంబంధించిన ఆ ల్యాండ్లోనే ఏర్పాటు చేసి ఉంటే ఇష్యూ ఉండకపోయేది. కానీ ఆ ల్యాండ్ పరిమితి మించి ప్రైవేట్ ల్యాండ్ కూడా మాదే, ప్రభుత్వ ల్యాండ్ అని వ్యవహరించినప్పుడు ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళిండు. కోర్టు ఆదేశాలు జారీ చేస్తే అక్కడ ఉండే ప్లే ఏరియాలో పిల్లలకు సంబంధించిన అన్ని ఆట వస్తువులు పీక్ పక్కన పడేసారు. ఒక పక్క అక్కడ ఉండే అపార్ట్మెంట్ వాళ్ళు, అమ్మ ఇన్ని రోజులకు మాకు ఒక వాకింగ్ ట్రాక్, పిల్లలకు ఆడుకోవడానికి ఒక స్పేస్ దొరికిందని సంతోషించారు. ఆ సంతోషించిన టైం కూడా ఇవ్వలేదు. అండ్ ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్, ఇది అద్భుతమైన ప్రాజెక్ట్ హైడ్రా నిర్మించింది అని బతుకమ్మ కుంటని చూపించారు. ఎండ్ ఆఫ్ ద డే అది ఏమైంది? అది ప్రైవేట్ వ్యక్తి ల్యాండ్ అని తేలింది. సో ఇట్లా దూకుడు అవసరమే, కాకపోతే ప్రభుత్వ ల్యాండ్ అండ్ చెరువుకు సంబంధించిన హద్దు ఎంత ఉంటే అంతవరకు పనిచేయడం మంచిది. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, హైదరాబాద్ అభివృద్ధి చెందనిపోతుంది. ఇప్పుడు మన తాతలు ముత్తాతలు ఉన్నప్పుడు ఇంత అభివృద్ధి లేదు, ఇంత ఎన్నో చెరువులు ఉండే అని విన్నాము, తర్వాత ఈ వీడియోస్లో చూసాం. కానీ ఎవ్వరు కూడా అప్పటోళ్ళు ఇప్పటి వరకు లేరు. తాతల ముత్తాతల కాలంలో ఉండే చెరువులని ఇప్పుడు నేను తవ్వి తీసి అభివృద్ధి చేస్తా అంటే దేనికి ప్రయోజనం? ఎప్పుడైనా ఒక ప్లేస్ అభివృద్ధి జరగాలి అని అంటే ఒక ఐటీ కంపెనీస్ వస్తాయి, ఇల్లు కట్టుకుంటారు, షాపింగ్ మాల్స్ వస్తాయి, రోడ్స్ వస్తాయి, తర్వాత ప్రభుత్వం వాళ్ళకి సంబంధించిన నీళ్లు, వాటర్, ఇవన్నీ వాటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆ నగరం అభివృద్ధి చెందుతుంది. కానీ అభివృద్ధి చెందిన నగరాన్ని నేను మళ్ళీ డిస్మాంటిల్ చేస్తా, పాతకాలంలో ఎట్లుందో అట్లా తీసుకొస్తా అంటే ఇక్కడ ఉండే జనాభా ఎక్కడ పోవాలి? ఇక్కడ ఉండే ఇల్లు కట్టుకున్న మనుషులు ఎక్కడ పోవాలి? నిజంగా ఏదైతే భూమి ల్యాండ్ ఆక్యుపైడ్ చేసి వాళ్ళు ఇంకా ఇట్లాంటి ఇబ్బందులు పెడుతున్నారో ఆ భూమిని కాపాడాలి. కానీ ఆల్రెడీ కట్టుకొని 15-20 సంవత్సరాల నుంచి ఉంటున్నారు అంటే వాళ్ళు ఇల్లు పోయి పగలు కొడితే ఏమొస్తుంది ఈ రంగనాథ్ సార్కి? సో ఇవన్నీ కూడా జనాలు ఇబ్బంది పడి వాళ్ళ కోర్టు తీసుకున్న నిర్ణయానికి ఏదో ఎవరినో ఒక బాగా జనాలను హింసించి ఇబ్బంది పెట్టిన వాళ్ళకి పైన శిక్ష పడితే ఎట్లా ఆనందం ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్ ఇవాళ మళ్ళీ కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే రంగనాథ్ పోస్ట్ ఊస్ట్ అయ్యింది అనే వార్తలు చాలా వైరల్ అయినాయి. ఆ వైరల్ వార్తల్లో వాస్తవమే ఉంది.